गुरु भरद्वाजा नमो नमः नमो नमो ओम साई नमो नमो श्री साई भगवत अनुभूति తిప్పించుకోవాలి ఫోటో ఇంకా ఫోటో చేస్తాను మీరు చెప్పండి ఈ మిగిలిన రూపంలో ఉన్నాయి మళ్ళీ పొరపాటు ఏం చేస్తున్నావు మీరు వాళ్ళు తీసుకుని వస్తారు ఎవరు మీరందరూ అక్కడే ఉన్నారు ఇటు రాకుండా ఒకసారి బ్యానర్ सद्गुरु साईनाथ महाराज की जय। సోదరులారా, పరమ పవిత్రమైన విద్యానగర్లో పరమ పావనమైనటువంటి మాస్టర్ నడిచిన స్థలంలో పూజనీయమైన మహాపురుషుడైన వారిని సంస్మరించుకుంటూ ఈ దివ్యక్షణాల్లో ఇక్కడ మీ రూపంలో ఉన్న వారికి శిరస్సు వంచి సహస్ర ప్రణామాలు అర్పించుకుంటున్నాం. ఇక్కడ మనమందరం సమావేశమైన ఉద్దేశం ఎంతో పవిత్రమైంది, దివ్యమైంది, మహోన్నతమైంది కనుక ఇక్కడికి మన ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఉంటాం, అనేక మంది రాలేకపోయి ఉంటాం. ఎంతమంది గుండెల్లో మాస్టర్కి స్థానం ఉందో అందులో కోటికొకరమో లక్షకొకరమో వచ్చి ఉంటాం కనుక తిరిగి వెళుతూ మాస్టర్కి సంబంధించిన భావాలను, ఆలోచనలను, వారి భావస్ఫూర్తిని, తపో దీక్షను ఇక్కడికి తీసుకెళ్లేందుకు గుర్తుగా ఇక్కడ సోదరులందరి సహకారంతో ఒక చిన్న జ్ఞాపికను, ఇంగ్లీష్లో అయితే సోవనీరు సావనీరు అనవచ్చు, అది సన్నిధి అనే పేరుతో మనం అందరం సహకారంతో పబ్లిష్ చేస్తున్నాము. అది ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం మీ అందరూ మానసికంగా పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తూ ఒక 3-4 విషయాలు చెప్పుకుంటాం. నిజానికి ఈ స్థలం అంతా, ఈ నేలంతా ఆయన పాదస్పర్శతో, ఈ గాలి అంతా ఆయన ఊపిరులతో, ఈ ప్రపంచం, ఈ దేహధాతువులంతా కూడా ఇక్కడి సంస్పర్శతో నిండి ఉన్నాయి. అందుకని మా జీవితాలకు మీకు ఏదైనా వెలుగుందా, ఏమిటయ్యా నీ జీవితంలో విశేషం అడిగితే పరమ పూజనీయుడైన మాస్టర్ గారు మాకు తెలుసండి, ఈ జన్మకి ఇది చాలు అని మేము విశ్వసిస్తాం. అందుకని ఈ జ్ఞాపికలో అనేక మంది మాస్టర్ గారితో సన్నిహితమైనటువంటి సోదరులందరి భావాలు, యోచనలు ఉన్నాయి. ఇంకో చిన్న విషయం ఏంటంటే దాంట్లో దోషాలు లేవని కాదు, కేవలం 7 నుంచి 9 రోజుల్లో 120 పేజీల ఆ పుస్తకాన్ని యజ్ఞంలాగా, దీక్షలాగా భావించి, ఆహారం లేదు మేం కాదు, ప్రెస్ వాళ్ళు, ప్రసాద్ మిత్రులు, వాడు వీరన్న నేల. ఒక చిన్న ఉదాహరణ, అరుణాచల్లో రమణ మహర్షి దగ్గర స్వామి ఆయన వారికి ఆ పేరు పెట్టినటువంటి
కావ్యకండి గణపతి ముని గారు ఉమా సహస్రంలో పుస్తకం రాయడానికి సిద్ధమయ్యారట. పుస్తకం పూర్తవలేదు, సభకంతా సిద్ధమైంది. జస్ట్ 2 రోజులు ఉంది, సభ వాయిదా వేస్తారంటే వేయటం లేదంట. ఆ ముందు రోజు రమణ మహర్షి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. 5 లేఖకులు ఏకముఖంగా చెబుతుంటే రాసి మరో రోజు ఉమా సహస్రం పూర్తయింది. నిజంగా నేను గానీ ఇది ఇలా పూర్తవుతుంది అనుకుంటే ఈ జ్ఞాపికకు ఉమా సహస్రం అనే పేరు పెట్టుండేవాడు. అయితే అది ముందే నిర్ణయం అయిపోయి ఇది అనేక మంది రూపంలోంచి తపోరూపమైన మాస్టారి అనుగ్రహ రూపంగా ఇది వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది జ్ఞాపికలు మీరందరూ కూడా మేము ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, సద్వినియోగం కావాలని చిన్న ప్రొసీజర్స్ ఏదైనా పాటిస్తే దానివల్ల మీరు దయచేసి బాధపడవద్దు. ఇంకో విషయం, ఇందులో చాలా మంది రచనలు వేయలేకపోయాను. కారణం ఏంటంటే కొన్ని అతి విపులము, అతి విస్తృతము కావచ్చు. కొన్ని ఏమో విషయం కాకుండా ఇతర విషయాలు చెప్పటం వల్ల దయచేసి మీ భావాలు ఎక్కడన్నా బాధపడి ఉంటే మీ బిడ్డలాగో సోదరులాగో అనుకుని నన్ను క్షమించమని వినతి. ఇంకొక 3వ విషయం ఏంటంటే ప్రారంభం మాత్రమే. ఇంకోసారి దీనిని అనుసరించిన జ్ఞాపికలు వస్తూనే ఉంటాం మనం. ఇంకా చివరిగా ఒక విన్నపం. మాస్టర్తో సన్నిహిత సంబంధం ఉన్న సోదరులందరూ మీ పాదాలంటే నేను చెప్పుకునే ఒక మాట ఏంటంటే మీకు గుర్తున్న ప్రతి విషయం రాసి పెట్టండి. ఎందుకనంటే అలసత్వం వల్లనో, ఇంట్లో పని వల్లనో, మనసులో భావోద్వేగం లేకనో, కష్టాల వల్లనో, ఇబ్బందుల వల్లనో, ఊపిరాడకనో మీరు కానీ ఈరోజు రాయకపోతే కొన్నేళ్ల తర్వాత మనం ఈ నేల మీద ఉండం. ఆ మహాపురుషుడికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మిగలవు. కాబట్టి మీకు నా ప్రార్థన అది. 3వ విషయం ఏంటంటే మాస్టర్ గారు అంటే కేవలం సాయిబాబా పటం, పక్కనే మాస్టర్ గారు, అంతకుముందు దత్తాత్రేయుడు, గురు చరిత్ర, బాబా చరిత్రకు పరిమితం కాదు. నాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు గారు ఒక మన చిన్న తాలూకా అంత ప్రదేశంలోనే ఆయన ధర్మ ప్రచారము, మహోజ్వలమైన వారి ప్రేమతత్వం ప్రభవిస్తే దాన్ని ప్రచారం చేసినటువంటి ఆయన అనుయాయులు భూమి మీద అన్ని తెరవులకు చేసిన వారు గొప్పవారు. అందుకని మనము మాస్టర్ చెప్పిన సిద్ధాంతము యేసుక్రీస్తు గారు చెప్పిన దానితో పాటు అన్నిటికీ సమన్వయం. అదేవిధంగా ఒక కమ్యూనిజం కానీ ఇంకా ఏ ఆధ్యాత్మిక తత్వం కానీ ప్రజా ఉద్యమం కానీ మాస్టారి భావాలలో భాగంగా ఉన్నాయి. కానీ అంతకు మించిన ఒక జీవన కళను ప్రపంచానికి, ఒక భవిష్యత్ మానవ సమాజానికి ఒక రూపకల్పన చెప్పిన వారు. మీకు ఇంకొక వినతి ఏమిటంటే అయ్యలారా, ఆ దిశలో కూడా ఆలోచించి కేవలం పురాణ పురుషుడనో, పురుషోత్తముడనో, అపర దత్తాత్రేయుడనో అనే ముందు చివరి మానవుడి కన్నీళ్లు తుడవాలా, అంతవరకు నేను జన్మిస్తూనే ఉంటాను అని పేదలకే పేదవాడుగా జన్మించిన సాయినాథుడి ప్రతిని అయినటువంటి మన మాస్టర్ గారు నవ్య మానవ సమాజానికి సరికొత్త రూపకల్పనకు చాటి చెప్పాలని ప్రయత్నం చేస్తూ మధ్యలోనే దేహం విడిచి వెళ్ళిపోయారు. మనకు గన ఏమాత్రం చేవ ఉంటే, తండ్రి పట్ల గౌరవం ఉంటే మనందరం కృషి చేసి ఈ నేలలో చివరి మనిషికి నిన్ను నువ్వు సంస్కరించుకుంటే ఈ సమాజం దానంతదే సంస్కరించబడుతుంది. నీవు మారితే ఈ లోకం దానంతదే మారుతుంది. ఒక్క మెతుకు మారితే మొత్తం అన్నం మారుతుందన్న భావంతో మాస్టారి భావాన్ని నవ్య మానవ సమాజానికి వారు చేసిన యోచనా విధానాన్ని రూపకల్పన చేయమని నా ప్రార్థన. అతిగా మాట్లాడితే క్షమించండి. ఇప్పుడు ఈ జ్ఞాపికను యాక్చువల్గా అమ్మగారి దగ్గర, బిడ్డల దగ్గర, ఇంకొకరి దగ్గర చేయించాలని, అనంతకృష్ణ గారి చేతుల మీద పంచాలని అనుకున్నాం. ఇబ్బందుల వల్ల వారు రాలేదు. కాబట్టి నేను ఎవరిని ఎన్నుకుందాము అంటే, ఒక అవ్వ రోజు పువ్వులు తెస్తుంటుంది. మాస్టర్ రోజు తెచ్చింది, ఆ తర్వాత ఇంకొకప్పుడు తెచ్చింది, మొన్న ఒక రోజు వస్తే ఇప్పుడు తెస్తుంది, వణికిపోతూ ఉంటాను. ఒక చీర ఇస్తామని నేను కోటకు వచ్చేలాగా ఆమె నా పేరు కూడా తెలియదు. ఆమె అనుకున్నాను, ఆమెను ఐడెంటిఫై చేయలేకపోయాను. తర్వాత దొరికిన వ్యక్తి ఎవరంటే, నాకు సోదరుడు ఫ్రెండ్ తెలుసు. వాళ్ళు మేము గుడి కట్టేసాము, బాబా మీద మంచి లీల కలిగి, అక్కడ సత్సంగం లేదు, భగవంతుడా సత్సంగం ఇవ్వండి అని బాబా ముందు చీట్లు వేస్తే, అక్కడ ఒక పనికి ఒక అతను ఏదో సత్సంగాలు చేస్తూ తిరుగుతుంటారని నా పేరు చెప్పారు. నేను అక్కడ వెళ్ళి రెగ్యులర్గా సత్సంగం చేయటానికి, అనేక మందితో మాస్టర్ని చూసుకోవటానికి అవకాశం ఇచ్చిన నా సోదరుడే దీన్ని ప్రారంభించడానికి తగిన వ్యక్తిగా భావించి శ్రీనివాసు రెడ్డి గారిని దాన్ని ఆవిష్కరించడానికి ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ అభిప్రాయం చేసి